నిర్మలాకార నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ చ బుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మదామదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోఘ మోఘనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిష్క్రియ నిష్పరిగ్రహ అని ఈ నీ అనేటువంటి ఒక అక్షరంతో మీకు లలితా సహస్రంలో 60 నామాలు వస్తాయి. ఒక్క నీ అనే అక్షరంతో మీరు లెక్కటి చూసుకోండి, అక్షరం తేడా 60 నామాలు వస్తాయండి లెక్క. లలితా సహస్రం ఎలా ఏర్పడింది అనడానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. వ్యాస మహర్షి ఏది ప్రణాళిక లేకుండా రాయు. లలితా సహస్రం మొత్తం 32 బీజాక్షరాలతో ఏర్పడింది. 32 ఎందుకు అంటే మనిషికి 32 పళ్ళు ఉంటాయి, పైన 16 కింద 16. ఈ పళ్ళు ఉన్నది ఎందుకంటే ఆ అక్షరాలు జపించడానికి, ఓ మొక్కజొన్న పొత్తులు తినడానికి అప్పడాలు తినడానికి కాదు. అందుకే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, ఆ శుద్ధ విద్య బ్రహ్మ విద్య యొక్క మొలకలులాగా కనపడుతున్నటువంటి పలువరుస కలిగిన దాని ఆవిడ పళ్ళు వర్ణించడం ఈయనకేమిటండి పని? దాని అర్థం అది. అమ్మవారి పళ్ళు అందంగా ఉంటాయి, మన అట్టిపళ్ళు తీసి ఎక్కడ పెడతాం, ఇది వేరే విషయం. ఇది 16 32 అక్కడ పైన 16 కింద 16. సరిగ్గా లలితా సహస్రంలో అక్షరాలు మీరు 1000 నామాలు ఉన్నా ఏ అక్షరంతో మొదలైందో చూడండి. ఏదో ఖట్వాంగాది ప్రకరణ ఖాతో మొదలైంది కదా, సవ్యాప సవ్య మార్గస్థ సాతో మొదలైంది కదా. ఏ అక్షరాలతో మొదలయ్యాయి విడిగా రాయండమ్మా, మీరు అభ్యాసం చేయండి, పుణ్యం కూడా దానివల్ల మంచి జ్ఞానం వస్తుంది. 32 అక్షరాలే ఉంటాయి ఖచ్చితంగా. ఏమిటవి? ఆ ఆ ఈ ఈ ఉ ఏ ఓ అం కా ఖ గ చ ఛ జ డా టఠాడాఠణాల్లో ఒక డకారం మీదే నామం ఉంటుంది. డామరిజాది పరివృత ఇంకోటి ఉంటుంది, ఇంకో అక్షరంతో ఉండదు డా. అలాగే త ద థ న ప బ ఫ మ య రా లా వ శ ష స హ ష. సరిగ్గా ఈ 32 అక్షరాలతోనే 1000 నామాలు ప్రారంభమవుతాయి. ఇందులో ఒక్క నామమే ఉన్న అక్షరాలు కూడా ఉన్నాయి. ఖ అనేది ఒకటి ఉంది, ఖట్వాంగాది ప్రకరణ ఒకటే ఉంటుంది. ఛ అనే అక్షరం ఉంది, ఛందస్సార ఒకటే ఉంటుంది, రెండో నామం ఉండదు. చకారంతో ఇంకో నామం ఉండదు. ఏ దాంతో ఒక్కటే నామం, ఏకాకిని ఇంకోటి ఉండదు. తాం దాంతో ఒక్కటే నామం, తాంబూల పూరితముఖి ఒకటే నామం. దానికి ఒక ప్రణాళిక ఉంది, లెక్క. సరిగ్గా అమ్మవారి మంత్రం షోడశాక్షరాల్లో ఉండే 16 ఉన్నాయి. ఆ 16కి రెట్టింపుగా తీసుకుని వ్యాస మహర్షి 32 అక్షరాలతోనే లలితా సహస్ర నిర్మాణం చేశాడు. మళ్ళీ వాటి రహస్యాలన్నీ తెలవడం కోసం లలితా